ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో, కలెక్టర్ గారు వస్తున్నారు సార్. బయలుదేరి చాలాసేపు అయిందంట. ఈ పాటికి వచ్చేస్తుంటారు. అలాగే సార్. సార్, కలెక్టర్ గారు వస్తున్నారు. అలాగా? అవును సార్, బయలుదేరి చాలాసేపు అయిందంట. ఈ పాటికి వచ్చేసి ఉంటారు. అవునా? అవును సార్. పద. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. రండి సార్. నేను మీ కస్టడీలో ఉన్న సూర్యనారాయణ గారితో మాట్లాడాలి. అలాగే సార్. రండి సార్. పదండి. రండి సార్. సూర్యం గారు, మిమ్మల్ని కలవడానికి కలెక్టర్ గారు వచ్చారు. కానిస్టేబుల్ సార్, సెల్ ఓపెన్ చేయి. ఓకే సార్. కానిస్టేబుల్ 2 కుర్చీలు తెచ్చి లోపల వేయి. అలాగే సార్. ఫాస్ట్గా వెళ్ళు. వెళ్ళండి సార్. నమస్కారం తాతయ్య. నమస్తే బాబు. నువ్వు నాకు నమస్కారం చేయకూడదు బాబు. ఇప్పుడు నేను ఒక నిందితుడిని. నువ్వు ఇక్కడికి రావడమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తాతయ్య, నిందితులందరూ దోషులు కాదు. మీరేంటో నాకు తెలుసు. మీరు అక్కకి ఎంత సహాయం చేశారో కూడా నాకు తెలుసు. మీ మంచితనం తెలిసాక మీరు తప్పు చేశారు అంటే నేనెలా నమ్ముతాను? నేనెందుకు వచ్చానంటే ఈ నింద మీ మీద ఎందుకు పడిందో అని తెలుసుకోవడానికి వచ్చాను. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి తాతయ్య, మీరు ఈ పని చేశారంటే ఎవ్వరూ నమ్మరు. కానీ రేపు కోర్టుకి కావాల్సింది మా నమ్మకాలు కాదు, సాక్ష్యాధారాలు. అసలు మిమ్మల్ని ఇరికించిన ఆ నారాయణ ఎవరు? అప్పుడు దేవరాజన్ ఒక పెద్ద రౌడీ ఉండేవాడు. అతని దగ్గర చాలామంది అనుచరులుగా పనిచేసేవాళ్ళు. వాళ్ళలో ఒకడే ఈ నారాయణ. అలా దేవరాజు ప్రజానాయకుడయ్యాడు. తెలిసింది తాతయ్య. ఆ ఫైల్ అంతా స్టడీ చేశాను. అప్పుడు దేవరాజు దగ్గర ఉన్న మనుషులు కూడా అందరూ మారిపోయారు. వాళ్ళలో ఒకడు ఈ నారాయణ. ఒకరోజు ఆకలంటూ మా ఆశ్రమానికి వచ్చాడు. నేను తనకు నీడనిచ్చాను. అక్కడే ఉంటున్నాడు. ఎంతో నమ్మకంగా ఉండేవాడు. ఎలా పరిచయం ఏందో ఎక్కడ పరిచయం ఏందో తెలీదు. శంకర్ ఇంట్లో ఉంటున్న మహేశ్వరికి నారాయణతో పరిచయం అయింది. ఆ మహేశ్వరి సామాన్యమైన వ్యక్తి కాదు. కుటుంబాలను ఎలా నాశనం చేయాలో, మనుషులను ఎలా ఇరికించాలో తనకు బాగా తెలుసు. నా స్నేహితుడి శంకర్ ఇంట్లో నాగుపాములా చేరింది. తప్పు చేస్తే నేను ఒప్పుకోనని నేను తనకు వార్నింగ్ ఇచ్చాను. అది మనసులో పెట్టుకుని నారాయణ ప్రయోగించి నా స్నేహితుడి మీద అటాక్ చేయించింది. నారాయణను అప్రూవల్గా మార్చి అది నేను చేయించానని చెప్పించింది. సాక్ష్యాలన్నీ తను చెప్పినట్టుగా ఉన్నాయి కాబట్టి నేను దోషిగా మారాను. నా ప్రాణాలు ఇచ్చైనా సరే శంకర్ని కాపాడుకోవాలనుకుంటాను. అంతేకాని వాడి ప్రాణాలు తీయాలని నేను కలలో కూడా అనుకోను. నాకు అర్థమైంది తాతయ్య. ఇదంతా ఆ మహేశ్వరి ఆడిన నాటకమని
మీరు చెప్పారు కదా, దీనికి సంబంధించి పోలీసులతో ఎంక్వైరీ చేయిస్తాను. తప్పకుండా సాక్ష్యాధారాలు సేకరించేలాగా నేను చూస్తాను. మీరు అధైర్యపడకండి. నిజాయితీపరులకి ఎప్పటికీ శిక్ష పడదు. న్యాయస్థానంలో న్యాయమే గెలుస్తుంది. వస్తాను తాతయ్య. అలాగే బాబు, జాగ్రత్త. చెప్పు రంగస్వామి. మీ అనుమానం నిజమైంది మేడం. సూర్యం గారితో మాట్లాడడానికి ఎవరో వస్తున్నారు చెప్పమని మీరు నాతో చెప్పారు కదా. ఈరోజు ఈ జిల్లా కలెక్టర్ గారు వచ్చారు మేడం. ఏంటి, కలెక్టర్ గోపి సూర్యంతో మాట్లాడటానికి వచ్చాడా? తాతయ్య అంటూ చాలా ప్రేమగా మాట్లాడారు మేడం. సూర్యం మొత్తం మీ గురించే చెప్పారు మేడం. కలెక్టర్ గారి కేసుని పర్సనల్గా మానిటర్ చేస్తానని చెప్పి అన్నారు మేడం. థ్యాంక్స్ రంగస్వామి. నేను నీకిచ్చిన డబ్బులకి నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. వాళ్ళ పనిని వాళ్ళని చేయని, ఏం చేయాలో నేను చేస్తాను. అమ్మా అమ్మా అదేంటి ప్రియా, ఆడుకుంటాను అన్నావుగా, మరి ఆడుకోకుండా వచ్చేసావే? గాలిపటం చెట్టు కొమ్మకు చిక్కుకుందమ్మా. నేను ట్రై చేసినా రాలేదు, అందుకే కోపం వచ్చి వచ్చేసాను. ఏంటి, ఇంత చిన్న విషయానికి అంత కోపం వచ్చిందా? సరే పద, ఆ గాలిపటం నేను నీకు తీసిస్తాను. రా. అదిగో అమ్మా గాలిపటం. అమ్మా చిరిగిపోయేలా ఉంది. సరే ప్రియా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే అమ్మా. సీత,
సమయానికి వచ్చి పట్టుకున్నందుకు థ్యాంక్ యూ సార్. నువ్వు పడిపోతే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను? నిన్ను కాపాడుకోవడమే నా పని కదా సీత. థ్యాంక్ యూ సార్. నా జుట్టు మీ షర్ట్ బటన్కి చిక్కుకుంది సార్. నా గుండెల్లో నువ్వు చిక్కుకుంటావని ఈ గుండెకు ముందే తెలిసినట్టుంది. అందుకే నిన్ను నన్ను ఒకటి చేయడానికి ఈ చిక్కుముడి వేసింది. ఏంటి సార్ ఏదో అంటున్నారు? ఆహా, నీ జుట్టు నా షర్టుకి ముడిపడింది అంటున్నాను. నేను పడబోతూ ఉంటే పట్టుకున్నారు కదా సార్, జుట్టు అలా ఇరుక్కున్నట్టుంది. ఉండండి నేను తీస్తాను. అమ్మా, గాలిపటం వచ్చేసింది కదా, ఇద్దరము ఆడుకుందాం. సరే పద. అమ్మా అమ్మా అమ్మా, ఇంకా పైకెళ్ళాలి, ఇంకా పైకెళ్ళాలి. అమ్మా అమ్మా, ఇంకా పైకి, ఇంకా పైకెళ్ళాలి, ఇంకా పైకి. సీత, నువ్వు నా కూతురికే కాదు, నాకు కూడా ఎంతగానో నచ్చావు. ఇంకా పైకి. ఇన్నాళ్ళు నా మనసులో నా ఉమాదేవి తప్ప ఇంకెవ్వరికీ స్థానం లేదు. తను నన్ను వదిలి వెళ్ళిపోయాక ఇక నా జీవితంలో భార్య స్థానం ఎప్పటికీ అలాగే ఖాళీగా ఉంటుంది అనుకున్నాను. కానీ నువ్వొచ్చావు. అమ్మా అమ్మా, హే, ఎస్ ఎస్. పాపని ఉమ ఎలా చూసుకునేదో నువ్వు కూడా అలాగే చూసుకుంటున్నావు. అమ్మా ఇంకా పైకి ఎగిరే అమ్మా, అమ్మా ఇంకా పైకి. చూసేవాళ్ళు ప్రియ నీ కడుపునే పుట్టిందా అన్నట్టుగా నువ్వు ప్రేమని కురిపిస్తున్నావు. అమ్మా అమ్మా ఇంకా పైకి. నాకిప్పుడు అనిపిస్తుంది సీత, నా ఉమ నీ రూపంలో మళ్ళీ నా జీవితంలోకి వస్తుందని. అమ్మా అమ్మా ఇంకా పైకి. అందుకే నా మనసులో నీ మీద ప్రేమ పుట్టినట్టుంది. నిన్ను నా జీవితంలోకి తీసుకోవాలన్న ఆశ కలిగింది. నీతో జీవితాంతం ఉండాలని నా మనసు ఎంతగానో ఆరాటపడుతుంది. అమ్మా అమ్మా, అమ్మా అమ్మా ఇంకా పైకి, ఇంకా పైకి అమ్మా, ఇంకా పైకి. అమ్మగారు, అదేంటి రాణి, పరాయి మనిషిలా అక్కడే ఆగిపోయావే, లోపలికి రా. ఏంటి రాణి, చాలా రోజులకొచ్చావు, ఏదైనా మాట్లాడాలా? అవునమ్మగారు, ఒక సమస్య వచ్చింది, దాన్ని మీరే పరిష్కరించాలి. నేనా? మీది మంచి మనసు, ఎవరెలాంటి వాళ్ళో మీకు బాగా తెలుసు. అందుకే మిమ్మల్ని వేడుకుందామని వచ్చాను.
రాణి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అమ్మగారు, సూర్య తాతయ్య మంచితనం ఏంటో మీకు బాగా తెలుసు. ఆ తాతయ్య శంకర్ సారు ప్రాణ స్నేహితులంట కదా. మిమ్మల్ని చెల్లమ్మ అని ఎంతో ప్రేమగా చూసేవారంట కదా. మీరు కూడా తాతయ్యని సొంత అన్నయ్య కన్నా ఎక్కువగా చూసుకునేవారంట కదా. అలాంటి మనిషి మీ పసుపు కుంకాలు దూరం చేయాలని ఎందుకు అనుకుంటారమ్మా? తాతయ్యకి అభిమానించడం, ప్రేమించడమే తెలుసు. అంతేకాని ఇలా పగలు ప్రతీకారాలు తెలియవు. మీరు కోపంగా తీసుకున్న నిర్ణయం ఆయనకి శాపంగా మారింది. దయచేసి అర్థం చేసుకోండి. మీ మంచి కోరుకునే మనిషి మీ కుటుంబానికి ఎందుకు అన్యాయం చేస్తారమ్మా? ఖచ్చితంగా అమ్మా, దీని వెనకాల ఎవరో ఉన్నారు. అది ఎందుకు మీరు ఆలోచించట్లేదు? ఎవరి గురించి మాట్లాడడానికి వచ్చావు? అసలు ఏం మాట్లాడడానికి వచ్చావు? మంచి మనిషి మీద నింద వేయకండి అని చెప్పడానికి వచ్చాను. నిజమేంటో తెలుసుకోమని చెప్పడానికి వచ్చాను. అసలు దోషులెవరో తెలుసుకుందామని ఇక్కడికొచ్చాను. చూడు, ఆయన మీకు నెత్తి మీద పెట్టుకునే దేవుడే కావచ్చు. ఆయన వల్ల మీరు లాభం పొంది ఉండొచ్చు. అందుకు మీకు అలా అనిపించుండొచ్చు. కానీ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నిలువెత్తు స్వార్థపరుడు ఆ సూర్యం. మా వదిన అన్నయ్య అంటూ ఆయన్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. శంకర్ అన్నయ్యని, సూర్యన్ని కలపాలని ప్రయత్నం చేసింది. దాన్ని అవకాశంగా తీసుకుని ఆ సూర్యం మా శంకర్ అన్నయ్య ప్రాణాలు తీయాలనుకున్నాడు. మా వదిన పసుపు కుంకాలు తుడిచేయాలనుకున్నాడు. వదినను విధవగా మార్చి తను మనసారా నవ్వుకోవాలనుకున్నాడు. అలాంటి మనిషి తరపున నువ్వు మాట్లాడటానికొచ్చావా? నువ్వెంత, నీ బతికెంత? మాటలు మర్యాదగా రానివ్వండి. తాతయ్య ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో నాకు బాగా తెలుసు. ఆయన తప్పు చేశారంటే నేనే కాదు, ఎవ్వరూ నమ్మరు. అసలు ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నారు అంటే మీ బుద్ధి ఏంటో నాకు అర్థమవుతుంది. అమ్మగారు, మీ మంచి మనసుతో ఆలోచించండమ్మా. అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళు మీ పక్క నుండి ఇలాగే మాట్లాడతారు. వీళ్ళ మాటలు విని ఒక మంచి మనిషికి శిక్ష పడేలా మాత్రం చేయకండి. దయచేసి మీరైనా నిజాన్ని పోలీసులకు చెప్పండి అమ్మగారు. ఏ నిజం చెప్పాలి? మా గ్రాని నిజమే చెప్పింది. మా తాతని చంపాలనుకున్నది ఆ సూర్యమే. ఈ విషయంలో మాట్లాడడానికి నీకే అర్హత ఉంది? మా తాతయ్య ప్రాణం తీయాలని నిర్ణయించుకున్నాడు. అలాంటి మనిషి గురించా నువ్వు మాట్లాడడానికి వచ్చావు? ఎందుకు? నీ చెల్లెలికి మేలు జరుగుతుందనా? ఇది స్వార్థం కాదా? మీరందరూ స్వార్థపరులు కారా? చూడు సమంత, మీ అందరి పుణ్యమా అని మా వర్ష ఎక్కడుందో కూడా నాకు తెలియట్లేదు. ఇన్ని రోజులు ఎన్ని చోట్ల వెతికినా కూడా తన జాడ మక్క అనిపించలేదు.
ఎక్కడుందో తెలియని మనిషితోని వంశీని ఎలా కలుపుతారు? అలా అని నువ్వెలా అనుకుంటున్నావు? మీరందరూ మూర్ఖత్వంలో నుంచి కాస్త బయటకొచ్చి ఆలోచించండి. తాతయ్య మంచి మనసేంటో అప్పుడు మీకు అర్థమవుతుంది. అసలు మా ఇంట్లో మాట్లాడే అర్హతే నీకు లేదు. నిన్ను ఇంట్లోకి రానివ్వడమే మేం చేసిన తప్పు. పో బయటికి. ఇంకా చూస్తావేంటి? చెప్తుంటే అర్థం కావట్లేదా? సమంత రా. అయ్యో రావే. సమంత అమ్మగారు. సమంత 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 వదులు. రా వెళ్ళు. సమంత బయటికెళ్ళు. అమ్మగారు. పో. అది సరే, సూర్యం గారిని విడిపించడానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తున్నావంట. నీకేం అవసరం? నేను ఈ జిల్లాకి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ని. ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వెందుకు అడుగుతున్నావు? నువ్వు ఆయనని కాపాడాలనుకోవడం కరెక్ట్ కాదు. ఆ సూర్యం శంకర్ ప్రసాద్ గారిని చంపాలనుకున్నది నిజం. అతనికి శిక్ష పడాలి.